కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మొత్తం 53,47,315 కోట్ల భారీ అంచనాలతో రూపొందించిన ఈ పద్దులో అటు ఆదాయ మార్గాలను ఇటు వ్యయ ప్రాధాన్యతలను సమతూకం చేసే ప్రయత్నం చేసింది. ఈ ఏడాది మొత్తం రెవెన్యూ వసూళ్లు 35,33,150 కోట్లుగా ఉన్నాయి. ఇందులో పన్నుల ద్వారా 28,66,922 కోట్లు, పన్నేతర వసూళ్లు 6,66,228 కోట్లు, మూలధన వసూళ్లు 18,14,165 కోట్లుగా అంచనా వేశారు. ఇక వ్యయం విషయానికి వస్తే మొత్తం 53,47,315 కోట్లను ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రెవెన్యూ శాఖ వ్యయం 41,25,494 కోట్లుగా ఉండగా ఇందులో కేవలం అప్పులపై చెల్లించే వడ్డీ భారమే 14,03,972 కోట్లుగా లెక్కవేశారు. దేశ అభివృద్ధికి కీలకమైన వాస్తవ మూలధన వ్యయం 17,14,523 కోట్లుగా ఉంది. ఈ బడ్జెట్లో ఆదాయం వ్యయాలకు మధ్య గల లోటు 16,95,768 కోట్లుగా ఉంది.